హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా దేనిని పేర్కొంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే మన భారతదేశంలోని గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా దేనిని పేర్కొంటారు అనేది చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పశ్చిమ కనుమలు. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే పశ్చిమ కనుమలను గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పేర్కొనడము జరిగింది. ఈ కింది రకాల అడవులలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే అరణ్యం ఏది? ఏంటంటే అత్యధిక జీవ వైవిధ్యము అంటే ఎక్కువగా జీవ వైవిధ్యం ప్రదర్శించేటటువంటి అరణ్యం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఉష్ణమండల వర్షారణ్యము. అంటే ఉష్ణమండల వర్షారణ్యం కనుక చూసినట్లయితే అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే శివాలిక్స్ ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే వృక్షజాలాన్ని కలిగి ఉంటాయి. అంటే శివాలిక్స్ ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే వృక్షజాలాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, బుందేల్ఖండ్ పీఠభూమి ముళ్ళు మరియు కుంచెతో కూడిన అటవీ రకం వృక్ష సంపదను కలిగి ఉంటుంది. ఏంటిదండి, శివాలిక్స్ ఉష్ణమండలం కనుక చూసినట్లయితే తేమతో కూడిన ఆకురాల్చే వృక్షజాలాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, బుందేల్ఖండ్ పీఠభూమి అనేది ముళ్ళు మరియు కుంచెతో కూడిన అటవీ రంగ వృక్ష సంపదను కలిగి ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. నెక్స్ట్, ఈ కింది వాటిలో సింహం తోకగల మకాక్ అనే కోతి సహజంగా ఏ ప్రదేశంలో కనిపిస్తుంది? ఏంటండి, సింహము తోకగల మకాక్ అనే కోతి సహజంగా కనుక చూసినట్లయితే నీలగిరి, ఏ ప్రదేశం అండి, నీలగిరి ప్రదేశంలో కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. భారతదేశంలో స్లో లోరీస్ ఈశాన్య దట్టమైన అడవులలో నివసిస్తున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి అంటే ఇచ్చిన ప్రకటనలో కరెక్ట్ అయిన ఆన్సర్ చూద్దాం. అయితే భారతదేశంలో స్లో లోరీస్ అనేవి ఈశాన్య దట్టమైన అడవులలో నివసిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే. అంటే ఇక్కడ నీలగిరి మరియు అన్నామలైపై 1500 మీటర్ల ఎత్తులో ఉన్న తడి సమశీతోష్ణ అడవులలో మాగ్నోలియాస్ మరియు రోడోడెండ్రాస్లు సాధారణంగా కనిపిస్తాయి. ఎక్కడెక్కడండి, నీలగిరి మరియు అన్నామలై పైన కనుక చూసినట్లయితే 1500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి తడి సమశీతోష్ణ అడవులలో మాగ్నోలియాస్ మరియు రోడోడెండ్రాస్లు సాధారణంగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది స్టేట్మెంట్ను పరిగణించండి మరియు కింద ఇవ్వబడిన కోడ్ సహాయంతో ప్రకటనకు సంబంధించిన చెట్టును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మర్రి. అంటే ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో కనుక చూసినట్లయితే కోడ్ సహాయంతో చెట్టుకు సంబంధించినది ఏది అని అంటే ఈ చెట్టు కొమ్మలు పెద్ద విస్తీర్ణంలో కొత్త చెట్లలాగా వేర్లు పెరిగాయి. నెక్స్ట్, అప్పుడు మూలాలు మరియు ట్రంకులు కొమ్మలను ఏర్పరుస్తాయి. ఈ లక్షణం మరియు దాని దీర్ఘాయు కారణంగా ఈ చెట్టు అమరత్వంగా పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లకి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అండి, మర్రి చెట్టు. ఏ చెట్టు అండి, మర్రి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది రాష్ట్రాలలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో అత్యధిక శాతం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అరుణాచల్ ప్రదేశ్. అంటే
భౌగోళిక విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే, అటవీ విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే అత్యధిక శాతం గల రాష్ట్రం ఏది అనంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అరుణాచల్ ప్రదేశ్. ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది జతలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1 మరియు 2. రోజ్వుడ్ కర్ణాటక మరియు కేరళ పశ్చిమ కనుమలవాలు. నెక్స్ట్ స్ప్రూస్ పశ్చిమ హిమాలయాలు 2100 మీటర్ల నుండి 3600 మీటర్ల వరకు ఎత్తులో ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1 మరియు 2. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలో సరైన సమాధానం సరైనవిగా ఇవ్వబడినవి ఏంటి అని అంటే, రోజ్వుడ్ అనేది కర్ణాటక మరియు కేరళ పశ్చిమ కనుమలవాలు. నెక్స్ట్ స్ప్రూస్ అనేది పశ్చిమ హిమాలయాలు 2100 మీటర్ల నుండి 3600 మీటర్ల వరకు ఎత్తులో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 లేదా కాదు. అంటే జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉష్ణమండల ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత దట్టమైన అడవులలో అతిపెద్ద ప్రాంతం కలిగిన రాష్ట్రం ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అరుణాచల్ ప్రదేశ్. అంటే అత్యంత దట్టమైనటువంటి అడవులలో కనుక చూసినట్లయితే అతిపెద్ద ప్రాంతం కలిగిన రాష్ట్రం ఇది అని అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది ప్రత్యేక పరిస్థితి పద్ధతిలో వృక్ష సంపద పరిరక్షణకు సైట్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బొటానికల్ గార్డెన్స్. అంటే ప్రత్యేక పరిస్థితి కలిగినటువంటిది ఏంటిది అని అంటే, ప్రత్యేక పరిస్థితి పద్ధతిలో వృక్ష సంపద పరిరక్షణకు సైట్ కానిది ఏది అని అంటే బొటానికల్ గార్డెన్. నెక్స్ట్, హిమాలయ శ్రేణి జాతుల వైవిధ్యంలో చాలా గొప్పది ఈ దృగ్విషయానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన కారణము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది వివిధ జీవ భౌగోళిక మండలాల సంగమం. ఏదండి? హిమాలయ శ్రేణి కనుక చూసినట్లయితే జాతుల వైవిధ్యంలో చాలా గొప్పది అని అంటారండి. అయితే హిమాలయ శ్రేణి అనేది జాతుల వైవిధ్యంలో చాలా గొప్పది ఎలా అవుతుందంటే, ఇది జీవ భౌగోళిక మండలాల సంగమం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన అటవీ రకాలు మరియు వాటి అనుబంధ ప్రాంతాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉష్ణమండల వర్షారణ్యాలు. నెక్స్ట్, ఋతుపవన అడవులు, ముళ్ళ పొదలు, టైడల్ అడవులు. ఫస్ట్ వన్ వచ్చేసి ఉష్ణమండల వర్షారణ్యాలు. ఇవి అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్, ఋతుపవన అడవులు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో కలవు. నెక్స్ట్, ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు ఏంటంటే రాజస్థాన్ మరియు గుజరాత్. నెక్స్ట్, టైడల్ అడవులు. టైడల్ అడవులు అనేది సుందరబన్స్. ఏంటండి? సుందర్బన్స్. అయితే ఉష్ణమండల వర్షారణ్యాలు కనుక చూసినట్లయితే అండమాన్ మరియు నికోబార్ దీవులలో కలవు. ఋతుపవన అడవులు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో కలవు. ముళ్ళ పొదలు చూసినట్లయితే రాజస్థాన్ మరియు గుజరాత్లో కలవు. టైడల్ అడవులు సుందరబన్స్లో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించి సరైన వాటిని గమనించండి. అంటే ఇక్కడ అటవీ రకాలు మరియు ముఖ్యమైన చెట్లు ఇవ్వడమైంది. అటవీ రకాలు కనుక చూసినట్లయితే ట్రాపికల్ రైస్ ఫారెస్ట్, నెక్స్ట్ ఉష్ణమండల మాంటైస్ ఫారెస్ట్, ముళ్ళ అడవి ఇవ్వడమైందండి. అయితే నెక్స్ట్ ముఖ్యమైన చెట్లు పైస్, దేవదార్ మరియు స్ప్రూస్, వెదురు, ఆకురాల్చే సింకోనా మరియు ఫారెస్ట్ మహాగోని, కికర్, బాబుల్ మరియు తాటి, వేప, టేక, షిషాం మరియు సాల్ ఇవి ఇవ్వడమైందండి. అయితే సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటంటే
ఏ కనుక చూసినట్లయితే సెకండ్ వన్ అండి, ఏ. నెక్స్ట్ బి చూసినట్లయితే ఫోర్త్ వన్. బి ఏంటండి? ఫోర్త్ వన్. ఏ సెకండ్ వన్. నెక్స్ట్ సి కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్. నెక్స్ట్ ముళ్ళ అడవి, ఇదేంటండి? ముళ్ళ అడవి కనుక చూసినట్లయితే థర్డ్ వన్. ఏంటండి? ముళ్ళ అడవి, కికర్ బాపులు మరియు తాటి. సో మళ్ళీ చూద్దామండి. అటవీ రకాలు ముఖ్యమైన చెట్లలో ఏ అటవీ రకం ఏ చెట్టుకు సంబంధించిందో చూద్దాం. అయితే ఇక్కడ అటవీ రకాలు ముఖ్యమైన చెట్లు చూసారు కదండి. అయితే ట్రాపికల్ రేస్ ఫారెస్ట్ కనుక చూసినట్లయితే ఇదేంటంటే ఫైస్, దేవదార్ మరియు స్ప్రూస్కు సంబంధించింది. నెక్స్ట్ ఉష్ణమండల, ఇది వెదురు ఆకురాల్చే సింకోనా మరియు ఫారెస్ట్ మహా. నెక్స్ట్ మాంటెస్ ఫారెస్ట్, ఇది కికర్ బాపుల్ మరియు తాటి. నెక్స్ట్ ముళ్ళ అడవి, ఇదేంటంటే వేప, టేకు, షిషా మరియు సాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2 మాత్రమే. అంటే ఇక్కడ అభయారణ్యాలు నిర్దిష్ట జాతుల పరిరక్షణకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది ఉష్ణమండల అటవీ సమూహాలను భారతదేశంలోని అతిపెద్ద ప్రాంతం నుండి తక్కువ ప్రాంతం ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి. అంటే ఉష్ణమండల అటవీ సమూహాలు కనుక ఉంటాయి కదండి. అయితే ఉష్ణమండల అటవీ సమూహాలను కనుక చూసినట్లయితే భారతదేశంలోని అతిపెద్ద ప్రాంతం నుండి తక్కువ ప్రాంతం ఆధారంగా, అంటే ఇక్కడ అతిపెద్ద ప్రాంతం నుండి అనంటే అతిపెద్ద ప్రాంతం నుండి తక్కువ ప్రాంతం ఆధారంగా కనుక చూసినట్లయితే సరైన క్రమం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 1, 2, 3, 4. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి తేమతో కూడిన ఆకురాల్చే, పొడి ఆకురాల్చే, తడి సతత హరిత. నెక్స్ట్ సెమీ సతత హరిత. నెక్స్ట్ వన్ జాబితాల కింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. మహోగని ఉష్ణమండల సతత హరిత అడవులు. నెక్స్ట్ షీషాం ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ యూకలిప్టస్ సమశీతోష్ణ సతత హరిత అడవులు. నెక్స్ట్ సిట్రస్ పండ్లు, ఇవి మధ్యధర వృక్ష సంపద. అంటే మహోగని కనుక చూసినట్లయితే ఉష్ణమండల సతత హరిత అడవులు అండి. షీషాం ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. యూకలిప్టస్ సమశీతోష్ణ సతత హరిత అడవులు. సిట్రస్ పండ్లు మధ్యధర వృక్ష సంపద. నెక్స్ట్ టేకు మరియు సాల్ యొక్క ఉత్పత్తులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవి. అంటే టేకు మరియు సాల్ యొక్క ఉత్పత్తులకు సంబంధించి సరైన ఏంటి అని అంటే ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిని సరిపోల్చండి. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కింది వాటిని ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. అయితే కింది వాటిలో అంటే ఇక్కడ అడవుల జాబితా పనులు కనుక చూసినట్లయితే అడవుల రకాలు జాబితా 2లో వార్షిక వర్షపాతము. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఉష్ణమండల సతత హరిత అడవులు కనుక చూసినట్లయితే 2 అండి. ఇవి 200 సెంటీమీటర్ల పైన ఉంటాయి.
నెక్స్ట్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఇవి 100 నుంచి 200 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఉష్ణమండల పొడి అడవులు. ఇవి 500 నుండి 100 సెంటీమీటర్లు. అంటే ఫస్ట్ వన్ ఉష్ణమండల సతత హరిత అడవులు కనుక చూసినట్లయితే ఇవి 200 సెంటీమీటర్ల పైన ఉంటాయండి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు కనుక చూసినట్లయితే 100 నుంచి 200 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఉష్ణమండల పొడి అడవులు 50 నుంచి 100 సెంటీమీటర్లు అండి. నెక్స్ట్ టెరాయి కనుక చూసినట్లయితే 50 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.